ఓన్లీ జస్ట్ అంటే ఇక మీరు రాసుకొని మీరే పాడారు అన్నట్టు, ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ ఏం లేదు ఇంకా. సో ఇక అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇక వెనక్కి తిరగలేదు అన్న. అవును, అసలు వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని దయతో ఇప్పటికీ రాస్తాను. ఫస్ట్ పాట నా లవ్ పాట అన్నట్టే కదా, ప్రేమ పిచ్చోడు అన్నట్టు. అంటే దీంట్లో సబ్జెక్ట్ ఎట్లుంటదంటే, ఒక స్కూల్ అమ్మాయి, ఓకే, తర్వాత ఇంటి పక్క అమ్మాయి, లారీల షెడ్ కాడ అమ్మాయి, అలా ఒక్కొక్క ప్లేస్ని బ్రీఫ్ చేస్తూ రాసేళ్ళాను. అది పోలీస్ లైన్ ఉంటుంది, ఒక పొగరుబోతు పిల్ల, ఆ పోలీస్ అయిన నాన్నకు వచ్చినటువంటి బుద్ధులే ఈమెకు ఉన్నాయని చెప్పి అట్లా దాని మీద డిఫరెంట్ లో రాశాను. అంటే నేను ఒకటి విన్నా అన్న, అంటే నాకు కూడా తెలుసు అది, కానీ జనాలకు కూడా తెలియదు. మీరు ఒక పాట రాసేటప్పుడు అంటే ఇప్పుడు ఏదన్నా కళ్ళు గురించి రాయాలన్నా తాటి చెట్ల దగ్గరికి వెళ్ళడము, సో ఏదైనా టెంపుల్ గురించి రాయాలన్నా అక్కడికి వెళ్ళి అంటే విజువల్స్ చూసుకోవడం, అవన్నీ మీరు గ్యాదర్ చేసుకొని రాసుకొని వచ్చిన తర్వాతనే మీరు సాంగ్ రాస్తారట కదన్నా. నేను ముందు దాని మీద పటుత్వం రావాలి, మనకు పట్టు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ గౌండ్ల వాళ్ళ చరిత్ర తెలియదు, కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ ఆయుధాన్ని ఏమంటారు, మీరు ఇక్కడ కట్టుకునే దాన్ని మోపుని ఏమంటారు, ఎట్లుంటుంది, మీరు ఏమేమి తీసుకెళ్తారు పైకి వెళ్ళేటప్పుడు, అలాంటివన్నీ కలెక్ట్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేస్తాను. ఓకే. సో ఈ మధ్యలో ఎక్కువ అంటే ఈ బోనాల పాట ఇవన్నీ ఫేమస్ అయిపోయినాయి, ఎక్కువ చనిపోయిన వాళ్ళకు కూడా రాస్తున్నారు మీరు. అసలు ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లు పెట్టుకొని, చనిపోయిన ఆయన పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టుకొని రాసుకుంటున్నారు. అది పాపం వాళ్ళు ఆయనను పొగడాలి, ఇంకా మనం తప్పదు. ఆయన చేసిన మంచి, 10 మందికి చేసినటువంటి మంచి, అవన్నిటి కూడా దాని మీద ఒక పాట రూపంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి రాసి వాళ్ళకు ప్రజెంట్ చేస్తాం.